రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యాలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన స్పీకర్ గారు అయ్యన్న పాత్రి గారికి, అలాగే కూటమి ప్రభుత్వం పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అలాగనే ఇక్కడికి ఇచ్చేసినటువంటి 28 వార్డుల ఇన్ఛార్జీలు అందరికీ కూడా, అలాగనే పాత్రికేయ మిత్రులకు, ఇక్కడ 12వ వార్డు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ వార్డు ఇన్ఛార్జ్ సుశీలమ్మ గారికి, అలాగే దాస్ గారికి, త్రినాథ్ గారికి, శ్రీరామూర్తి గారికి, సత్యబాబు గారికి, గంగునాయుడు గారికి, చంటి గారికి, లోవరాజు గారికి, రాజా గారికి, మణీధర్ గారికి, రమణ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ రోజు మనం అందరం కూడా 2 సంవత్సరాల క్రితం నేను ఎమ్మెల్యే ఎలక్షన్ కి క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. మొత్తం మున్సిపాలిటీ అంతా చేసిన తర్వాత చూసి మాకు చాలా బాధేసింది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే చెత్తతో పేరుకుపోయి ఉంది మున్సిపాలిటీ. అది ఒకటే కాదు, లైట్లు లేవు, ఎక్కడికి వెళ్ళినా లైట్లు కనిపించే కాదు. ఇవన్నీ వీధి దీపాలు లేని పరిస్థితి కూడా చూసాం మనం. అంధకారణ్యంలో ఉంది నర్సీపట్నం అని చెప్పి బాధపడ్డాం. అలాగనే ఎక్కడైతే ఇబ్బందిగా ఉందని చెప్పి రోడ్లు కానీ, ఈ డ్రైన్స్ కానీ, కల్వర్ట్స్ కానీ ఎక్కడెక్కడ మనం చేయలేదని చెప్పి మీరు రాసుకొని అయ్యన్న పాత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంటనే మనం కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. అక్కడ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు రావడం, అదే విధంగా ఇక్కడ అయ్యన్న పాత్రి గారిని మీరు గెలిపించుకోవడం ఒక విధంగా అదృష్టంగా నేను భావిస్తున్నాను. గెలిపించుకోకపోయి ఉంటే మళ్ళీ 10-20 సంవత్సరాలు వెనకపోయి ఉండేవాళ్ళు. అలాంటిది లాస్ట్ గవర్నమెంట్ మనం చేసిన దానికి 10 సంవత్సరాలు వెనకపోయి ఉన్నాం అభివృద్ధిలో. మరి అలాంటిది ఈ రోజు అయ్యన్న పాత్రి గారు గెలిచిన తర్వాత ఎక్కడ ఏం కావాలని ఆయనే గ్రహించి, నేను తిరిగిన వార్డులు ఇలా ఉన్నాయి, మీరు తిరిగిన వార్డులు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది. మరి అందరూ కూర్చొని మేము మాట్లాడుకొని ఇక్కడ ఒక మాట కూడా అన్నారు. పాత రోజుల్లో ఎమ్మెల్యే ఎలక్షన్ లో అయ్యన్న పాత్రి గెలిస్తే 4 ఎమ్మెల్యేలు అన్నారు. మేము 4 ఎమ్మెల్యేలు కాదు, 4 సేవకులు. మేము ఎప్పుడు సేవ చేసుకుంటున్నాం తప్ప ప్రజలకి ఏ రోజు కూడా ఎవరిని కూడా మేమేమి కూడా ఇబ్బంది పెట్టలేదు. మేము సేవ చేసుకుంటున్నాం. 4 కూడా ప్రతి ఒక్కరూ నా కొడుకులు 2, నేను, అయ్యన్న పాత్రి గారు తిరుగుతూ ఎక్కడ ప్రజలకు ఇబ్బంది ఉందో అక్కడ మేము వాళ్తాం తప్ప, అంతేకాని సేవ చేసుకున్నటువంటి మనుషుల్ని మా కుటుంబం అటువంటిది. అలాంటిది మీరు అందరూ గ్రహించారు, నేను చెప్పవలసిన పని కాదు. ఈ సందర్భం కాబట్టి ఆ రోజు అన్నారు కాబట్టి ఆ మాట కూడా చెప్పవలసి వచ్చింది. మరి అలాంటిది మున్సిపాలిటీ మనం గెలిచిన తర్వాత 3 సంవత్సరాలు 4 నెలలు మేము కూడా కౌన్సిలర్లుగా అక్కడ ఉండడం జరిగింది. ఒక పని కూడా మేము చేయించుకోలేకపోయాం. వెంటనే అయ్యన్న పాత్రి గారు గెలిచిన వెంటనే 29 రోజుల్లో 4,11,00,000 VMRD అని తెచ్చి 28 వార్డులు కూడా ఏమైనా రోడ్లు కానీ ఏమైనా అవసరం ఉంటే ఇవ్వండి అని కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు ఈ రోజు 32 కోట్లు పెట్టి మన నర్సీపట్నం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. అది ఒకటే కాదు, మనం ఇంచుమించుగా 242 కోట్లతో అభివృద్ధి చేసుకున్నాం మన నర్సీపట్నం 2 సంవత్సరాలకు. నేను చెప్పేది ఆ 2 సంవత్సరాలు 185 కోట్లు ఇంటింటి కొళాయి త్రాగునీరు గురించి అని కూడా 185 కోట్లు తేవడం జరిగింది. కొళాయి పాత రోజుల్లో అయితే, పాత గవర్నమెంట్ లో అయితే రోడ్లు తవ్వేసి పూడ్చకుండా అలా వదిలేసినవి కూడా ఈ రోజు మనం రోడ్లు తయారు చేసి ఇవన్నీ చేసిన కార్యక్రమం తలపెట్టాం. ఈ రోజు 189 రోడ్లు మన నర్సీపట్నం మున్సిపాలిటీలో ఓపెన్ చేసుకుంటాం. వారం రోజులు పెట్టి మేము తిరుగుతున్నాం. 189 రోడ్లు కంప్లీట్ అయిన రోడ్లు మనం తయారు చేసుకొని ఓపెనింగ్ చేసుకుంటాం. అంటే సామాన్యమైన విషయం కాదు. 2 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి అనేది రాష్ట్రంలోనే లేదు. ఫస్ట్ మున్సిపాలిటీ మంది. అలాంటిది మీరు అందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. మనం వచ్చేసరికి లైట్లు లేవు, అసలు మెయిన్ రోడ్లోనే లైట్లు లేవు. లైట్లు లేని టైంలో 1075 లైట్లు మనం వచ్చిన తర్వాత, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయ్యన్న పాత్రి గారు 1075 లైట్లు రిపేర్ చేయించి 700 లైట్లు కొత్త లైట్లు వేశారు. అలాగనే 140 ఎలక్ట్రికల్ పోల్స్ వేశారు. మరి ఇవన్నీ మనం ఎంత అంటే నేనేమంటున్నానంటే, మీరు మంచి వ్యక్తిని ఎంచుకున్నారు కాబట్టి, సెలెక్ట్ చేసుకుని గెలిపించుకున్నారు కాబట్టి ఇంత అభివృద్ధి కార్యక్రమాలన్నీ మనం చూస్తున్నాం. మిషన్ అంటే దోమలకి నిర్మూలించడానికి ఒక మిషన్ ఉంటది. మున్సిపాలిటీ మొత్తం మీద ఒకటే మిషన్ తిరిగేది, అది కూడా తిరిగేది కాదు, ఒక నెల రోజులు తిరిగి పడుకుండేది. అలాంటి దాన్ని మనం చెత్తంతా పేరుకుపోయి ప్రతి వార్డులో ఉంటే ఈ రోజు డంపింగ్ యార్డ్కి చెత్తను తరలించిన 2 కోట్ల రూపాయలు అయ్యన్న పాత్రి గారు తీసుకొచ్చి ఈ చెత్తను తీసుకొచ్చి అక్కడ బలిగట్టం దగ్గర డంపింగ్ యార్డ్ దగ్గర డంప్ చేయడం జరిగింది. మరి అక్కడే ప్రాసెసింగ్ మిషన్ కూడా మొన్ననే 3,05,00,000 పెట్టి ఓపెన్ కలెక్టర్ గారు వచ్చి ఓపెన్ చేశారు. మరి అది కూడా చేసింది. అన్ని పనులు కూడా 2 సంవత్సరాల్లో ఎవరు కంప్లీట్ చేయలేరమ్మా. అన్ని 1 by 1 చాలా మట్టుకి 80% అంతా టౌన్ లో మనం చేసాం. ఇంకా 20% అంటే మన దేవుళ్ళు కాదు, వెంటనే అయిపోవడానికి అవి కూడా ఒకటి పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాం. మరి ఇటువంటి కానీ ఇవన్నీ కూడా 189 పనులు మనం చేసుకున్నాం మన మున్సిపాలిటీలో. నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. 2 సంవత్సరాలు ఇన్ని పనులు చేసుకొని కూడా మనం అభివృద్ధి చేసుకున్న సంక్షేమం గురించి నేను ఎక్కడ తల్లికి వందనం,
అలాగే పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది. పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ అన్నారు, నేను ఈ 15 రోజులకి 2000, రేపు వచ్చే నెలకి 4000, నేను గెలిచిన వెంటనే 6000 రూపాయలు ఇస్తానని చెప్పారు. మాట ప్రకారం మీకు ఇచ్చారా లేదా? 6000 రూపాయలు ఇచ్చారు. అక్కడి నుంచి 4000 రూపాయలు కూడా కంటిన్యూగా 1వ తారీఖు అవ్వకముందే మీకు ఇస్తున్నారు. పాత రోజులు ఎట్లా ఇచ్చేవారు? 250, 250, 250 అలా పెంచుకుంటూ పోయి 5 సంవత్సరాలకి 3000 రూపాయలు ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు అలాగే మాట ఇచ్చిన తర్వాత మాట తప్పకుండా ఇవ్వడం జరిగింది. 4000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సిలిండర్ గురించి చెప్పారు, 4 నెలలకు ఒక సిలిండర్ అన్నారు, ఆ విధంగానే వచ్చింది. మరి ఇవన్నీ రైతాంగానికి 20,000 అన్నారు, అవి కూడా వస్తున్నాయి. మీరు ఇవన్నీ కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సరే మీరు ఇది ఓట్ల టైం కాదు, ఎలక్షన్ టైం కాదు, విజన్ ఉన్న నాయకుడిని ఎన్నుకుంటే ఫలితాలు ఎలా ఉంటాయని మీకు తెలియజేయడం. ఇన్ని సంవత్సరాలు లేని అభివృద్ధి ఈ రోజు మీరు పుట్టపిల్లో చూసారంటే అర్థం చేసుకోండి. మీ ఓటు మీ చేతిలో ఉంటది, ఎవరిని ఎన్నుకోవాలి మీ ఇష్టం. కానీ విజన్ ఉన్న నాయకుడిని ఎన్నుకుంటే ఫలితాలు ఎలా ఉంటాయని చెప్పడానికి నేను రావడం జరిగింది. దయచేసి మీరు అందరూ గ్రహించాలి. ఎక్కడైనా ఏమన్నా పనులు ఉంటే మీరు అక్కడ సచివాలయం జరిగి మీ నాయకుల దగ్గరికి వెళ్ళి ఎస్టిమేషన్ వేసి ఇవ్వండి, తప్పనిసరిగా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మున్సిపాలిటీ గురించి గ్రేడ్ తరుణ్లో ఉండేది, గ్రేడ్ తరుణ్లో ఉంది ఇప్పటి వరకు మున్సిపాలిటీ. ఇప్పటి వరకు అంటే మొన్నటి వరకు ఉంటే మరి అప్పుడు ఉన్నటువంటి వీరందరూ అప్పుడు చైర్మన్ గారు అవ్వచ్చు, కౌన్సిలర్లు అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ సభ్యులందరూ కూడా తీర్మానం చేయమంటే మాకు అవసరం లేదు గ్రేడ్ 1 అని చెప్పేసి ఒక లెటర్ రాసి మేము ఒప్పుకోమని చెప్పి తీర్మానం చేయడం మానేశారు ఆ రోజు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అది మళ్ళీ అయ్యన్న పాత్రుడు గారు గ్రేడ్ 1 తీసుకొచ్చి మొన్నే జీవో తేవడం జరిగింది. మన నర్సీపట్నం గ్రేడ్ 1 మున్సిపాలిటీగా ఈ రోజు ఉంది. గ్రేడ్ 1 మున్సిపాలిటీకి థర్డ్ గ్రేడ్ అనేది తేడా ఏంటంటే ఇప్పుడు వరకు కూడా మున్సిపాలిటీ నిధులు తక్కువ ఉంటాయి, ఆ నిధులతో ఎక్కువ డెవలప్మెంట్ చేసుకోలేము. అలాంటిది ఎమ్మెల్యే గారు తెచ్చినటువంటి నిధులతోనే మనం డెవలప్మెంట్ చేసుకుంటాం. కానీ రేపు గ్రేడ్ 1 అంటే రేపు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఎక్కువ నిధులు తెచ్చుకొని మా అండర్ గ్రౌండ్ ట్రైన్ కానీ ఇవన్నీ కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే సిబ్బందిని వేసుకోవచ్చు, రకరకాలుగా మనం డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఆ ఒక్క విషయం మీకు చెప్పాలని చెప్పాను. థ్యాంక్ యూ.